గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. చికెన్ రేట్లు జేబుకు చిల్లు పెడుతున్నాయి. పండుగ వేళ నాన్ వెజ్ ధరలు షాక్ ఇస్తున్నాయి. ఏపీలోని విజయవాడతో సహా ప్రధాన నగరాల్లో కేజీ చికెన్ 350 రూపాయలు పలుకుతోంది. పట్టణాల్లో గ్రామాల్లో అయితే 20 రూపాయలు అదనంగా వడ్డిస్తూ 370 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇటు తెలంగాణలోని హైదరాబాద్ లో కూడా కేజీ కోడి మాంసం 300 నుంచి 320 రూపాయలు పలుకుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, సునీత, సంక్రాంతి పండుగ సమర్పిస్తున్న తరుణంలో తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు సామాన్య ప్రజలకు షాక్ ఇస్తున్నాయి. పండుగ రోజుల్లో మాంసాహారానికి డిమాండ్ పెరగడం, సరఫరాలో కొంత అసమతుల్యత ఏర్పడడంతో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడతో పాటు ప్రధాన నగరాల్లో ప్రస్తుతం కేజీ చికెన్ ధర సుమారు 350 రూపాయలుగా ఉంది. పట్టణాలకే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇదే ధర కొనసాగుతూ ఉంది. కొన్ని చోట్ల రవాణా ఖర్చులు, మధ్యవర్తుల కారణంగా కేజీపై అదనంగా 20 రూపాయలు వసూలు చేస్తుండడంతో చికెన్ ధర 370 వరకు కూడా చేరింది. సో ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మాత్రం కేజీ చికెన్ ధర 300 నుంచి 320 మధ్యలో ఉంది. నగరానికి బయట ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలు కనిపిస్తున్నాయి. డిమాండ్ కు అనుగుణంగా సరఫరా లేకపోవడం, కోళ్ల ఫీడ్ ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా పౌల్ట్రీ యజమానులు అలాగే చికెన్ వ్యాపారులు చెబుతున్నారు. సాధారణ రోజుల్లో తక్కువ ధరకు లభించే చికెన్ పండుగ సమయాలకి ఇలా భారీగా పెరగడంతో మధ్యతరగతి కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా సంక్రాంతి పండుగ సందర్భంగా మాంసాహార వంటకాలు తప్పనిసరిగా ఉండే కుటుంబాల్లో ఖర్చు మరింత పెరిగే పరిస్థితి ఏర్పడింది. రాబోయే రోజుల్లో డిమాండ్ తగ్గితే ధరలు కొంత మేర తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే పండుగ ముగిసే వరకు ధరలు ఇదే స్థాయిలో కొనసాగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. సునీత, చంద్ర, ప్రజల నుంచి రెస్పాన్స్ ఏ రకంగా ఉంది? ప్రజలు మాత్రం ఇది భారంగానే చూస్తున్నారు. ఎందుకంటే 150-200 ఉన్నటువంటి ఏదైతే చికెన్ ధరలు అమాంతంగా పండుగ సందర్భంలో ఇట్లా పెరగడంపై ప్రజలు మాత్రం కాస్త పండుగను చేసుకునే మూడ్ లో అయితే లేనట్టే కనిపిస్తున్నాయి. ఎందుకంటే సాధారణ కుటుంబము పండుగ చేసుకోవాలన్నా ఖచ్చితంగా చికెన్ అనేది అలవాటు ఉంటుంది, అలా ఖచ్చితంగా చేసుకుంటారు. కానీ సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు ఇది కాస్త భారంగానే అనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో నాటుకోడి లేని సంక్రాంతి పండుగ అనేది జరగదు. ఆ నేపథ్యంలో నాటుకోళ్ల ధరలు కూడా అమాంతంగా డిమాండ్ ఉన్న నేపథ్యంతో ఖచ్చితంగా తీసుకుంటారనేది దాదాపు ఒక కోడి 2000-3000 కూడా పలుకుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది నాటుకోళ్లు. ఎందుకంటే పందెం కోళ్ళని కూడా చాలా మంది ధరకు ఎక్కువ ధరకే పెంచినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు నార్మల్ ఏదైతే బాయిలర్ చికెన్ ఏదైతే ఉందో బాయిలర్ చికెన్ కూడా దాదాపు 350 రూపాయలు క్రాస్ అయితే సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఎలా పండుగ చేసుకుంటాయి, ఆ చికెన్ ఎలా కొంటారు అన్నది ఇప్పుడు చాలా భారంగా ఉందని చెప్పి అయితే మధ్యతరగతి ప్రజలైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సునీత, అయితే రామచంద్ర, భవిష్యత్తులో ఈ చికెన్ రేట్ తగ్గే అవకాశాలు ఉన్నాయా, లేదంటే పండుగ తర్వాత కూడా ఇదే కంటిన్యూ అవుతుందా? పండగ తర్వాత కొన్ని రోజులు మాత్రం ఇదే ధర కొనసాగే ఉంది. అలాగే ఏదైతే కోళ్లు ఉత్పత్తి కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఇవన్నీ అందుబాటులోకి వచ్చిన తర్వాత మాత్రమే ఈ ధరలు తగ్గే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రామచంద్ర. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.